నిర్వాణ శతకం పైన ఒక మిత్ ఉంటుందన్న. మిత్తో కాదో మీరు చెప్పాలి, యాక్చువల్లీ నేను మిత్ అనుకుంటున్నా. ఏంటంటే నిర్వాణ శతకం చదవడం వల్ల వైరాగ్యం వస్తుంది, మన పిల్లని అందరిని వదిలేసి ఏమంటారు తపస్సు అని చెప్పేసి సాధన అని చెప్పేసి కుటుంబం దూరం అయిపోతాడు, సన్యాసం తీసుకుంటాడు అని ఒక మిత్ ఉంది. సో ఎందుకు వచ్చింది అంటారు? రావచ్చు, అంటే బుద్ధుడు చేసింది అదే కదా. ఓకే. సో మనకేంటంటే ఇప్పుడు సమాజం బాగా ఇలా గట్టిపడి ఎవరికన్నా వైరాగ్యం వస్తే మంచిది కాదు, పాపం పెళ్ళాం బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతాడు అనుకుంటా. కానీ మంచిది బుద్ధుడి జీవితంలో జరిగింది, ఆయన కాన్షియస్లీ తీసుకున్న డెసిషనే అదే. వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళకి ఏదైనా సెటప్ చేసి అంత వెళ్ళిన తర్వాత కూడా బాగానే ఉండేలా చూసుకొని వెళ్ళిపోతే అదొక అందం చందం. కాకపోతే అంతా వదిలేసి రోడ్డును పడేసి వెళ్ళిపోతే బాగుండదు. బట్ వైరాగ్యం కలగడం అన్నది ఇట్స్ నిజమైన వైరాగ్యం. అంటే ఇంకా ఫ్రస్ట్రేషన్ కాదు, వైరాగ్యం ఇస్ నాట్ ఫ్రస్ట్రేషన్. అంటే దానికి మనకు వాడుక భాషలో మనం ఈ పదాలు అంతా మన చుట్టుపక్కల ఉండడం వల్ల దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటాం మనం. వైరాగ్యం అగైన్ ఆ పదంలోనే అర్థం ఇమిడి ఉంది. సో ఈ రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళగలగడం వైరాగ్యం. రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళడం అంటే ఇంకా రాగద్వేషాలు కలగకపోవడం కాదు, కలిగినా అవి ఈ రాగాన్ని ద్వేషాన్ని ఇంకా ఒక వైరాగ్యం కలిగిన వాడు ఇంకా అసలు దేని పట్ల ప్రేమతో ఉండడా, దేన్ని అసహించుకోడా అంటే అలా ఏం లేదు. దేన్ని దూరంగా పెడతాడు, దేన్ని దగ్గరకు తీసుకుంటాడు అన్నది ఆయన కంట్రోల్లో, ఆయన ఆవిడ కంట్రోల్లో ఉండడం వైరాగ్యం.